రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే ఒక పేరు మారుమోగిపోతుంది. అది అభిజిత్ దిప్కే. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ అని ఆ అబ్బాయి మే 16న అనౌన్స్ చేశాడు. అప్పటి నుంచి అది విపరీతంగా ఆన్లైన్ వైరల్ అయిపోయింది. 2,22,22,00,000 మంది దాంట్లో జాయిన్ అయ్యారు. సో ఈ స్థాయిలో ఈ మధ్య కాలంలో ఏ ఉద్యమం కూడా ఈ స్థాయి రాలేదు. ఒకప్పుడు మనకి 68 ఆ ప్రాంతంలో ఫ్రాన్స్లో బలమైన విద్యార్థి ఉద్యమం జరిగింది. దాని తర్వాత మనకి ఇక్కడ కూడా అనేక విద్యార్థి ఉద్యమాలు జరిగాయి. మన అస్సాంలో కూడా మనం చూసాం, విద్యార్థులే అధికారంలోకి కూడా వచ్చారు. ఆ తర్వాత మనం చూస్తే హాంకాంగ్లో మిల్క్ టీ అలియన్స్ అనే ఒక ఉద్యమం జరిగింది. ఇలాంటిది సిమిలర్లీ అర్బన్ అంబ్రల్లా సింబాలిక్స్ అంటారు దాన్ని. అలాగే స్పెయిన్లో ఇండిగ్నాడోస్ మూమెంట్ అంటారు, 15M ఉద్యమం అంటారు, అక్కడ అలాగే జరిగింది. అలాగే అరబ్ స్ప్రింగ్ అంటారు, అనేక అరబ్ దేశాల్లో కూడా ఇటువంటి ఉద్యమాలు జరిగాయి. దాని తర్వాత మన పక్కనున్న శ్రీలంకలో జరిగింది. దాని తర్వాత బంగ్లాదేశ్లో 2024లో ప్రభుత్వమే కూల్చివేయగలిగారు విద్యార్థులు. ఆ తర్వాత లేటెస్ట్గా నేపాల్లో కూడా జంజీ రెవల్యూషన్ జరిగింది. జంజీ విద్యార్థులు యూత్ పాల్గొని నేపాల్ ప్రభుత్వాన్ని కూడా కూలదోయగలిగారు, కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని. సో ఇలాగా మన ఈ కాంటెంపరీగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. జంజీ జనరేషన్ ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఉద్యమాల్ని తీసుకొస్తున్నారు. సోషల్ మీడియా నుంచి గ్రౌండ్ లెగ్ కూడా వాళ్ళు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిజిత్ దిప్కే కూడా అలాంటి ఒక వైరల్ ఉద్యమాన్ని చేయగలిగాడు. అది నిన్న సోషల్ మీడియా నుంచి అతను స్టార్ట్ చేసిన కొన్ని వారాల్లోనే అది ఫిజికల్ మూవ్మెంట్గా కూడా మారింది. దానికి ప్రధాన కారణం, ఇటీవల కారణం ఏంటంటే నీట్ యూజీ పేపర్ ఏదో లీక్ అయిపోవడం. దానివల్ల దాదాపు 22,70,000 మంది విద్యార్థులు అఫెక్ట్ అవ్వడం, అట్లాగే CBSEలో ఇర్రెగ్యులారిటీస్ బయటకు రావడం. దాంతో ఏమైందంటే విద్యార్థుల్లో సీరియస్గా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను ఈ కాక్రోచ్ ఉద్యమం కరెక్ట్గా ఉపయోగించుకుంది. దానివల్ల ధర్మేంద్ర ప్రధాన్, మన కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్తో నిన్న జంతర్ మంతర్లో జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అమెరికాలో ఉన్న అభిజిత్ దిప్కే ఇండియాకు వచ్చాడు. అతనికి వేలాది మంది స్వాగతం పలికారు ఎయిర్పోర్ట్ నుంచి. అతను అంబేద్కర్ ఆటోబయోగ్రఫీ బుక్ చేతులు పట్టుకొని దిగాడు. ఎందుకంటే అతన్ని కూడా నువ్వు ఇదంతా కూడా కుట్ర ఉద్యమం, నీ వెనక పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, లేకపోతే అమెరికాలో ఉండే డీప్ స్టేట్ ఉంది, ఇట్లాగా రకరకాల ముద్రలు వేశారు. దానన్నీ తట్టుకొని అబ్బాయి స్వగర్వంగా నేను దళితుని, నేను మహారాష్ట్రలో పుట్టాను, ఇలాగ అబ్బాయి చెప్పుకున్నాడు. సో ఇప్పుడు చాలామందికి ఏంటంటే నిజంగా అసలు అభిజిత్ దిప్కే ఎవరు, ఇతనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని బయోగ్రఫీ ఏంటి అనేది అందరూ అడుగుతున్నారు. సో ఈ నేపథ్యంలో మనం సింపుల్గా చెప్పుకుందాం. అభిజిత్ దిప్కే బయోగ్రఫీ చెప్పుకోవాలంటే ముందుగా అతను పుట్టింది సెప్టెంబర్ 29, 1995. అంటే అబ్బాయికి ఇప్పుడు దాదాపు 30 ఏళ్ళు. అతను వచ్చి మహారాష్ట్రలో పుట్టాడు. ఒకప్పుడు దాన్ని మహారాష్ట్రలో ఇప్పుడు దాని పేరు ఛత్రపతి సంభాజీ. ఒకప్పుడు ఔరంగాబాద్ అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ఛత్రపతి సంభాజీ నగర్ అని పిలుస్తారు. వాళ్ళ నాన్న భగవాన్ రావు, ఆయన MIDC అంటారు, మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఇంజనీర్గా 2025 వరకు పనిచేసి రిటైర్డ్ అయ్యాడు 2025లో. ఈ అబ్బాయి చిన్నప్పుడు వీళ్ళ నాన్న తనలాగే ఇంజనీర్ చేయాలని, లేకపోతే సైన్స్ గ్రాడ్యుయేషన్ చదివించాలని అనుకున్నాడు. కానీ ఈ అబ్బాయి కూడా అలాగే అనుకున్నాడు చిన్నప్పుడు. బట్ తర్వాత అతనికి జర్నలిజంలో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. దాంతో పూణేలో సావిత్రిబాయి పూలే యూనివర్సిటీలో ఆ అబ్బాయి జర్నలిజంలో డిగ్రీ చేశాడు. దాని తర్వాత అప్పటికే అబ్బాయికి అంటే అర్లీ డేస్లో అబ్బాయి ఇన్స్టాల్లో చేరింది 2014లోనే ఇన్స్టాల్లో చేరాడు. ఇప్పుడు అబ్బాయికి 2,80,000 మంది ఇన్స్టాల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే సోషల్ మీడియా మీద కూడా అబ్బాయికి ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఆప్లో ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో వాలంటీర్గా చేసి బేసిక్గా ఏంటంటే సోషల్ మీడియాలో కూడా మీమ్ బేస్డ్ కమ్యూనికేషన్ని డెవలప్ చేయడం, సో పార్టీని సోషల్ మీడియాలో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా యూత్లోకి తీసుకెళ్ళడం,
అన్న యాంగిల్లో ఇతను పనిచేశాడు 2020 నుంచి 23 వరకు. తర్వాత ఢిల్లీ గవర్నమెంట్లో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కమ్యూనికేషన్ అడ్వైజర్గా ఈ అబ్బాయి పనిచేశాడు. దాని తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలనుకొని అమెరికాలో బోస్టన్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్స్ సంబంధించి కోర్స్ చేశాడు. అప్పుడు కూడా దాంట్లో కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ఎలా యూజ్ చేయాలి, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో యూత్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఈ టాపిక్ మీదనే అతను మాస్టర్స్ అక్కడ చదివాడు. సో ఇప్పుడు ఇది అనుకోకుండా అతనికి ఏమి పార్టీ పెట్టాలనో ఒక ప్లాన్ అయితే లేదు, సడన్గా జరిగింది ఇది. మనం ఇందాక వేరే వీడియోలో చెప్పుకున్నట్టు మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులో కామెంట్ చేస్తూ ఈ దేశంలో యూత్ కాక్రోచెస్, నిరుద్యోగులు, వాళ్ళు పారాసైట్లు అంటే పరాన్న జీవులు, వేరే వాళ్ళ మీద బతికేవాళ్ళు, ఎప్పుడు చూసినా ఆన్లైన్లో ఉంటారు, వీళ్ళు లేజీ ఫెలోస్, వీళ్ళు మీడియాలో ఉంటారు, సోషల్ మీడియాలో ఉంటారు, ఆర్టీఐ కార్యకర్తలుగా ఉంటారు, వీళ్ళు అందరినీ అటాక్ చేస్తూ ఉంటారు అన్న పద్ధతిలో మాట్లాడాడు. దానికి నిరసనగా ఈ అబ్బాయి ముందు ఒక ట్వీట్ చేశాడు.